హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ డైరీ వ్లాగ్ అండి. ఈరోజు అయితే ఎండలో ఎండబెట్టే పని లేకుండా కాస్ట్ 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లోనే అయిపోతుంది టమాటో పికిలో. ఇదైతే వేడివేడి రైస్లోకి, చపాతీలోకి, వేటిలోకైనా ఉప్మా చేసిన చాలా బాగుంటుంది. ఇంకా ఎండబెట్టే అప్పటిదప్పుడు పెట్టుకొని తినేయచ్చు. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను 1/2 kg టమాటాలు తీసుకున్నా. 1/2 kg టమాటాలకైతే అప్రాక్సిమేట్లీ 100 grams చింతపండు అయితే తీసుకున్నాను. కొలతల ప్రకారం అయితే చెప్తున్నాను చూడండి. 1/2 kg టమాటాలకి 100 grams చింతపండు. ఇప్పుడు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఈ చింతపండును కూడా ఇలా తొక్కలు తీసేసి అన్నీ తీసేసి వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలండి. చూడండి మంచిగా దగ్గరికి ఉడుకుతుంది చూడండి ఇలా. ఇంకా మొత్తం అంతా స్మాష్ అయ్యే వరకు, మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఇంకా ఇదే కదా టేస్ట్ అండి, మెంతి పొడి, ఆవ పొడి అని. ఇంకా అవి లేకపోతే టేస్ట్ అంతా తెలీదు, నార్మల్గానే ఉంటుంది. వాటి కోసం అయితే కొన్ని మెంతులు నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి కొంచెం మెంతులు, కొంచెము ఆవాలు తీసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేస్తే మాడిపోతుంది. చూడండి ఇది కూడా మంచిగా ఉడికిపోతుంది, దగ్గర పడిపోయింది. మొత్తం చింతపండు అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి, తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే నేను కొలత ప్రకారం అయితే ఒక 1/2 కప్పు కారం వేస్తున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తింటే 1 కప్ అయితే పడుతుంది, తక్కువ తింటే అయితే 1/2 కప్ అయితే పడుతుంది. ఇంకా కరెక్ట్ 2.5 టీ తాగే స్పూన్తోనే ఉంటాయి కదా చిన్న స్పూన్స్, 2.5 స్పూన్స్ అయితే సాల్ట్ పట్టింది నాకైతే కరెక్ట్ సరిపోయింది. నేనైతే టేస్ట్ చూసాను కదా, నాకైతే కరెక్ట్ సరిపోయింది 2.5 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఇందాక మనము వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు కూడా ఇలా చల్లారిపోయినాయి. ఇలా మిక్సర్ జార్లో వేసుకొని ఒకసారి మిక్సర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇలా పౌడర్ లాగా అవుతుంది. ఆ పౌడర్ కూడా అందులో వేసుకొని మరొకసారి కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేటట్టు. చెప్తున్నా చూడండి, దీనివల్లనే మొత్తం టేస్ట్ వచ్చిద్ది. ఇది అది లేకుంటే టేస్ట్ అంతా తెలీదు, నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు పోపు కోసము కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. పికిల్ కదా, చట్నీ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం 10 days ఉండడానికైనా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని 1 కప్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లి ఇట్లా ఒక 10-15 వెల్లుల్లి అయితే ఇలా ఉల్చి వేసుకోవాలి. దంచన అవసరంలే, అట్లనే వేసేయాలి పొట్టు తీసుకొని. అందులో కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని, పచ్చిగుంది కరివేపాకు, అది మీద జిల్లిద్దని క్యాప్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు వేసుకున్న మిశ్రమాన్ని అంతా మళ్ళీ ఇందాక మనం ఉడకబెట్టుకున్న టమాటో అది పేస్ట్ ఉంది కదా అందులోకి వేసుకొని మరొకసారి కలుపుకోవాలంతా. కొంచెం స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని మరొకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు ఉడకనివ్వాలి. ఈ పోపు మిశ్రమం ఆయిల్ అంతా పీల్చుకునేటట్టు స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే ఇలా ఉడికించుకోవాలి. చూడండి మంచిగా ఉడికిపోయింది. చూడండి దగ్గర పడిపోయింది. ఇంకా దీనిలో అంటే చింతపండు కంపల్సరీ, నిమ్మకాయ ఉంటే ఉండదు. చూడండి వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరీ చెప్తున్నాను, మీరు చేసే కామెంట్ వల్లనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ.